అన్న ప్రజా ఆశీర్వాద సభ కాసాని జ్ఞానేశ్వరరావు కోసం వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కోటేస్తాం ఖచ్చితంగా. ఓకే, అన్ని హామీలు వాళ్ళు చేసారు. ఇంతకుముందు అన్ని ఏం కరెంటు ఉన్నది, నీళ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేసారు సార్ అన్న? 4 ఏళ్ళ పరిపాలన అయిపోయింది. 4 ఏళ్ళు 100 రోజుల్లో అది చేస్తామని ఏం చేయలేరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మేము ఓటేయాలని మా ఆలోచన ఖచ్చితంగా. ఓకే, అండ్ కాసాని జ్ఞానేశ్వరరావు గారి మీద మీకు ఎందుకు ఇంత నమ్మకం? మా పార్టీ పరంగా, మా పార్టీ విషయంలో ఆయన ఎవరన్నా ఉండని, ఇక కాసాని జ్ఞానేశ్వర ఉండని, ఇంకోరు ఉండని, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీద ఉన్నాడు కాబట్టి ఆయన గురించి మేము ఖచ్చితంగా ఓట్లు వేయాలని మా ఆలోచన. జ్ఞానేశ్వరరావు ఈసారి కారులో దూసుకెళ్తారా? దూసుకెళ్తాడు. చెలివెల్ల ఒక ఎంపీగా మీకు ఓకేనా? నచ్చారా? ఎవరు? అదే కాసాని జ్ఞానేశ్వరరావు నచ్చారా? నచ్చారు. ఓకే, అండ్ కేసీఆర్ గురించి ఏం చెప్తారు మీరు? కేసీఆర్ మంచి పరిపాలన చేసాడు సార్ అన్న. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది? రేవంత్ రెడ్డి ఏం చేసాడు? ఆయన చేసిన దాంట్లో ఒకటి ఏం లేదు. ఈయన చేసింది అన్ని ప్రతి ఒక్కరికి, వ్యవసాయదారునికి, రైతుకు బీమా, అన్ని ప్రతి ఒక్కటి పింఛన్లు ఆయన 4,000 ఇస్తానని ఇచ్చిండా, 2,000 ఆయన చేసింది. ఆయన వాస్తవానికి ఆయన చేసిండు కాబట్టి ఆయన చేసిండు. ఈయన ఏం చేస్తలేడు. అందుకే ఇదే ఫాలోయింగ్ అవుతున్నాను. థ్యాంక్స్ అన్న. బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. కాసాని జ్ఞానేశ్వరరావు గారు చెవిళ్ళ నుంచి పోటీ చేస్తున్నారు కదా ఎంపీగా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకేముందండి, కంపల్సరీ గెలిచారని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన ఆల్రెడీ మీరు చూసారు హైదరాబాద్ సరౌండింగ్లో ప్రతి డెవలప్మెంట్ కూడా చూశారు. ఇంకోటి ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా గెలిచారు, బీఆర్ఎస్ క్యాండిడేట్. అందుకోసం నాకైతే అనిపిస్తుంది 100% కాసాని జ్ఞానేశ్వర గెలిచారు. గతంలో గిటంగా కొండ విశ్వరెడ్డి గిటంగా ఎవరికి తెలియదు, ఆయన లండన్ లో ఉండే కేసీఆర్ గెలిపించిండు. దాని తర్వాత రంజిత్ రెడ్డి గిట ఎవరికి తెలియదు, ఆయనది రంజిత్ రెడ్డి వరంగల్, ఆయనకు కేసీఆర్ గెలిపించిండు. అయితే ఇక్కడ క్యాండిడేట్ ఇంపార్టెంట్ కాదు, కేసీఆర్ ఇంపార్టెంట్. అందుకోసమే నా కంపల్సరీ మీరు ఇప్పుడు చూస్తున్న ప్రజాబలం కూడా కేసీఆర్ కి బాగుంది. ఇది 100 days లో కూడా మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నది. అయితే కాంగ్రెస్ వాళ్ళది ఒకటి వాళ్ళ సిద్ధాంతం లేదు, పబ్లిక్ ఇది చేయాలి అది చేయాలి అనేది. వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళ గవర్నమెంట్ ఎట్లా వచ్చేసింది అన్నది, అది ఉందని. కంపల్సరీ కాసాని జ్ఞానేశ్వర 100% గెలుస్తారని నా ఒపీనియన్ ఉంది. కంపల్సరీ గిటంగా గెలుస్తారు, మీ గిటంగా అర్థమైపోతుంది. ఎందుకంటే పబ్లిక్ గిటంగా ఆల్టర్నేటివ్ అర్థమైపోయింది. ఈ వాటర్ వస్తలేవు, ఇంకోటి కరెంట్ వస్తలేదు. ఇప్పుడు 100 days లో మీరు చూస్తున్నారు ఏమేమి అవుతుంది అన్నది. ఓకే, అంటే అన్న కాసాని జ్ఞానేశ్వరరావు గారు ఒక వార్డు నెంబర్ నుంచి ఇప్పుడు ఎంపీ దాకా చాలా కష్టపడ్డారు, ప్రజలు సేవ చేశారు. ఏం చెప్తారు ఈ జర్నీలో ఆయన గురించి మీరు? ఈ జర్నీలో ఏంటంటే అన్ని ఒక్కటి సంతోషకరమైన విషయం ఏంటంటే బీసీలకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మీరు చాలా మంది అంటున్నారు బీసీలకు మేము పైకి తెస్తాం, బీసీలకు పెద్దంతరం ఇస్తాం, కానీ ఎవరు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే, ఒక ముక్కలో ఏం చెప్తారన్న? కారు గుర్తుకే మన ఓటు అంటారా? 100% కారు గుర్తుకే మన ఓటు. ఏ లీడర్ ఉన్నా లేకపోయినా కారు గుర్తు ఉంటుంది, కారు గుర్తు చిరస్థానం నిలిచిపోతుంది. థ్యాంక్ యూ అన్న. ఓకే, ప్రజా ఆశీర్వాదం సభకు వచ్చారు, కాసాని జ్ఞానేశ్వరరావు గారిని చూడాలని. ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఈ సభ? మేము కాసాని జ్ఞానేశ్వర గారు జిల్లా చైర్మన్ చూస్తున్నాము. ఆయన పార్టీ పెట్టినప్పుడు 96 పెట్టిండు కదా, అప్పటి నుంచి కూడా మేము ఇప్పుడు మా రావిరాల గ్రామానికి వస్తుండే వాళ్ళు ముదిరాజు సామాజిక వర్గం మన ఏరియాకి వస్తుండే. మాకు ఆయన అంటే ఒక ప్రత్యేకమైన అభిమానమే. అదేవిధంగా మేము ఆయన వాస్తవం చెప్పాలని మేము సబితమ్మ గారి దగ్గర వస్తాం. మేము ఇక్కడికి మేము జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకోవాలని మేము ఆలోచన చేస్తున్నాం అంతే, అత్యధిక తోటి. ఓకే, అండ్ చేవెళ్లలో మంచి పలుకుబడి అంటే మంచి ఫాలోయింగ్ ఉంది మన జ్ఞానేశ్వరరావు గారికి. ఓకే, ఈసారి బంపర్ మెజారిటీతో గెలుస్తారంటారా? అంటే మా ఆశయం ఏంటంటే కేసీఆర్ గారు ఇట్లా మంచి పనుల దిక్కెళ్ళి ఇప్పుడు మనకు 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ గెలిచారు ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్. ఇంకా గ్రామీణ ప్రాంతం విడిచిపెడితే ఈ సిటీ ప్రాంతం అంతా ఇప్పుడు 4 మహేశ్వరం కానీ, రాజేందర్ కానీ, చెల్లింగంపల్లి కానీ, చెవెళ్ళ కానీ, ఈ 4 మాకు ఉన్నాయి కాబట్టి సవితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జ్ఞానేశ్వర్ గారు గెలవాలని మనసారా మేము ఆయన దీవిస్తున్నాం మేము. ఓకే, ఒక్క ముక్కలో కాసాని జ్ఞానేశ్వరరావు గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాం ఇప్పుడు అతను విజ్ఞానం చెప్పాలంటే అతను లెక్కల్లో ఉండాలి. ఒక తెలుగుదేశం పార్టీలో పోయి ఆ లెక్కలు వచ్చి మళ్ళీ ఏమనుకున్నాడు కేసీఆర్ పక్షాన ఉండాలనుకున్నాడు. అతను నిజాయితీకి మేము ఈ రోజు అతన్ని బలపరుస్తున్నాం చెవెళ్ళ ఎంపీగా. అండ్ కారులో మన కాసాని జ్ఞానేశ్వరరావు గారు దూసుకెళ్తారంటారా ఈ దెబ్బతో? 100% తీసుకెళ్తాడు. బీసీ నాయకుడు కాబట్టి మేము కూడా బీసీలం కాబట్టి బీసీ నాయకుడు గెలవాలని మేము కూడా ఆలోచన చేస్తున్నాం. ఓకే, ఒక్క ముక్కలో ఏం చెప్తారు సార్? అంటే కారు ఓటు వేయాలంటారా కారుకి? 100% కారుకి వేయాలి. ఇప్పుడు ఎవరో అపోజిషన్ పార్టీతో సంబంధం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణ కోసం కొట్టాయని కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కారు దూసుకుపోతుంది. కాసాని జ్ఞానేశ్వర గెలుపు కోసం మేము అందరం కూడా మా శాయశక్తులను కృషి చేస్తాం మేము. థ్యాంక్ యూ సార్. సార్, ఈరోజు మనం చేవెళ్లలో ఒక ఆశీర్వాద సభకి అయితే వచ్చామన్నమాట, కాసాని జ్ఞానేశ్వరరావుది. నాకు ఎలా అనిపిస్తుంది మీకు ఈ సభ?
ఈ పబ్లిక్ ని చూస్తుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అన్న ఎట్లనైనా బీసీ నుంచి గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. ఓకే అండ్ ఇంకొక విషయానికి వస్తే కాసాని జ్ఞానేశ్వరరావు గారిని మనం చూస్తున్నాం. ఓ వార్డు నెంబర్ నుంచి ఒక ఎంపీ దాకా చాలా కష్టపడ్డారు, చాలా మంచి ప్రజలకు మంచి చేశారు. ఆయన గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? చాలా మంచి అన్ని చిన్నోళ్ళని పెద్దోళ్ళని ఆలోచించుకొని గరీబ్ వాళ్ళని వాళ్ళని ఆలోచించుకొని ముందు అడుగులో ఉంటాడు. బీసీ ఒక నాయకుడు ముందుకు రావాలని మేము ఆశిస్తున్నాం. ఓకే కారులో జ్ఞానేశ్వరరావు గారు దూసుకెళ్తారంటారా ఈ దెబ్బతో ఎంపీగా? 100% దూసుకెళ్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే మీ ఓటు ఎవరికి ఈసారి ఎంపీకి? అన్న కాసాన జ్ఞానేశ్వరానికి. ఓకే ఓకే థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.